అదొక విలువల కేంద్రంగా కేసీఆర్ హయాంలో అదొక విలువల కేంద్రంగా మరి ఎప్పుడన్నా సోదరుడు అంటారు, సోదరా మీకు తెలియదు, రైతు బంధు దళిత బంధు పథకం ప్రవేశపెట్టినప్పుడు దళిత బంధు పథకం వినండి, మరి మీరెందుకు అడ్డొస్తున్నారు? వినండి వినండి దళిత బంధు పథకాన్ని పెట్టినప్పుడు బట్టి గారిని పిలవలేదా? ఇదే ప్రగతి భవన్ కు బట్టి గారిని కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోలేదా? మాట్లాడలేదు. ఎక్కడండి ప్రతిపక్షాన్ని చక్కగా ఇంటికి పిలిచి భోజనానికి పిలిచి మర్యాద ఇచ్చి గౌరవించి పెద్దలు జానారెడ్డి గారని బట్టి గారని అందరినీ ప్రతిపక్ష నాయకులందరినీ గౌరవించిన సంస్కృతి సంప్రదాయం కేసీఆర్ గారిది. 100 సార్లు కాదు 1000 సార్లు చెప్తా, రైతు బిడ్డ, వ్యవసాయం చేస్తే ఆయన హాబీ, అక్కడ ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు, ప్రజలతో మాట్లాడతాడు, మేమంతా మాట్లాడుతున్నాం. మమ్మల్ని ఎదిరించే సత్తా దమ్ము ధైర్యం మా ఎమ్మెల్యేని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు. లింగం యాదవ్ అన్న, ఇప్పుడు అదే ఇప్పుడు 22 నెలల పాలన అయ్యింది అంటే ఏమన్నంటే ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది మేము అసెంబ్లీలో తీర్మానం చేసాము, అది గవర్నర్ పంపినాము, అక్కడ ఢిల్లీలో పెట్టినాము, అక్కడ రాష్ట్రపతి కాడ అది పెండింగ్ లో పడ్డది. ఇదంతా కథ, ఇదే తరీకా, ఇదే కథ ఏనో ఒక అడ్డంకితోటి ఈ కథ నడుస్తుంది. మేము మంచిగానే చేస్తున్నాం కానీ వాళ్ళు ఆపుతురు అనేది మీరు చెప్తున్నారు. వాళ్ళు పాట పాడుతున్నారు, వాళ్ళేమో ముస్లింలు అని వాళ్ళు పాట పాడుతున్నారు. అసలు మరి ఇట్లా మరి పొడు నుంచి పొడు దాకా ఇట్లే గడుపుతారా? అసలు సర్పంచులను ఎన్నిక అనేది ఉంటదా అసలు ఉండదా అనేది కూడా అనుమానం వస్తుంది ఊర్ల పొంటి. ఏం చెప్తావు దీని మీద? డెఫినెట్ గా నా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయి. నేను ఏమంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సమాజంలో మెజార్టీ వర్గాలు అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి, ప్రత్యేకించి బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు మేము ఆనాడు మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో దానికి 42% రిజర్వేషన్ చేయాలని దానికి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఒక సైంటిఫిక్ గా క్యాస్ట్ సెన్సెస్ ఏర్పాటు చేసి ఇవాళ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేబినెట్ అప్రూవ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇవాళ బీజేపీ నాయకులు కావాలని ఇవాళ ఈ 42% రిజర్వేషన్ బిల్లుని అమలు చేయకుండా, పార్లమెంట్ లో పెట్టకుండా, లేదా 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇవాళ బీజేపీ నాయకులు ఈ నరేంద్ర మోడీ గారు డ్రామాలు ఆడుతున్నారు. ఇక అదే విధంగా 2014 కంటే ముందు బీసీలకు ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ అమలైతే మరి దాన్ని ఇవాళ 22% తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? దీని ద్వారా వేలాది బీసీ బిడ్డలు ఇవాళ రిజర్వేషన్ కోల్పోయారు. వీళ్ళ కేసీఆర్ అసమర్థత వల్ల కాదా? అదే విధంగా 50% క్యాప్ పెట్టింది ఇవాళ దానికి కేసీఆర్ వల్ల కదా? దాని వల్లనే కదా ఇవాళ బీసీ బిడ్డలు నష్టపోయింది. సుప్రీం కోర్టు మీరు అబద్ధాలే మాట్లాడతారా? అబద్ధాలు తప్ప ఇంకేం రావా? పక్కన తమిళనాడులో 69% ఉంది, నీకు తెలుసుకో, చదువుకో, తెలియకుండా ఎట్లా ఇష్టం జయలలిత గారు ఎట్లా తీసుకొచ్చారు? మీరెందుకు తీసుకున్నారు? కేసీఆర్ తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ చచ్చుడు అని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ చచ్చుడు అని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తీసుకొని వచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారిని వెళ్ళమనండి, అక్కడ దీక్ష చేయమనండి. అసెంబ్లీలో పార్లమెంట్ లో బిల్ ఎట్లా పాస్ అయిందో అది తెలుసుకోండి. బిల్లు ఎంతమంది సపోర్ట్ ఉంటే బిల్లు పాస్ అయిందో అబద్ధాలు ఆడడం తప్ప ఇంకొకటి కాంగ్రెస్ కు తెలియదు. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో కూర్చుంటే ప్రతిపక్షం అండి? ప్రజాస్వామ్యంలో ఇదేనా మీరు నేర్పేది? మీరు చదువుకున్నారు, ఏం మాట్లాడతారండి? ఇది పాలన ప్రజల దగ్గర నేపాల్లో లాగా తిరుగుబాటు వస్తుంది. రమ్మనండి ప్రజల్లోకి, ఏ ఎమ్మెల్యే వస్తాడు? ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉందా? రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడండి, విద్యార్థుల దగ్గరకు వచ్చి మాట్లాడండి. తిరుగుబాటు రాబోతుంది, తస్మాత్ జాగ్రత్త. పాలించడం నేర్చుకోండి. పాలించడం ప్రతిపక్షం పాత్ర కాదు, పాలకుని పాత్ర పెద్దది. ప్రతిపక్షం పాత్ర కాదు, పాలకుని పాత్ర పెద్దది. పాలకుడి స్థానంలో పాలించి చూపించండి, చేత కాకపోతే గద్దె దిగండి. మా ప్రభుత్వం ప్రతిపక్షం పాత్ర కాదు,
పాలకుడి పాత్ర పెద్దది ప్రజాస్వామ్యంలో. మహిళల్ని ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం. ఇవాళ అందరి సమగ్రంగా సంపన్న వర్గాల అభివృద్ధి సంక్షేమం చేస్తుంది కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ఒక్క అంశం అన్నా మీరు నెరవేర్చిండ్రా? అక్కడ మీరు ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిండ్రా? కామారెడ్డి డిక్లరేషన్ లో లింగం యాదవ్ గారు సోదరా మీరు చెప్పండి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీనన్నా సింగిల్ హామీనన్నా ఈ కాంగ్రెస్ నెరవేర్చిందా? సరే ఇద్దరికి శరణార్థులు. మనకు లైవ్ కూడా మనకు గంట టైం అయింది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇలా